మీడియా పరంగా అంటే మీరు ఎక్కువగా బాధపడ్డ అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? నేను మీడియాలో చూసింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఏం జరిగిందో అది చెప్పండి, ఓకే అది మీకు రైట్స్ ఉంది, ఓకే. కానీ ఒక్క ఛానల్, అది తెలుగు ఛానల్ కాదు, నేను అది కూడా చెప్తున్నాను క్లియర్గా. నేను తెలుగు ఛానల్స్ ఎక్కడ అలాంటి అంత నెగిటివిటీ చూపించలేదు అనుకుంటున్నాను. నేను చూడలేదు, నేను ఏ ఛానల్లో చూడలేదు. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయిపోయాను, సెన్సిటివ్ కాబట్టి మా ఇంట్లో నన్ను చూడనివ్వలేదు. చూస్తే ఇంకా తను బర్స్ట్ అయిపోతుంది, మనం అసలు డోర్ లాకేసుకున్న కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు. ఇంకా డోర్ లాకేసుకోవద్దు ఏం చేసుకుంటుందన్న, ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 year 2012 ఫెబ్లో బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్. 1 week కూడా నిద్రపోయేదాన్ని కాదు. డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని, కాఫీ తాగేదాన్ని, భోజనం చేసేదాన్ని కాదు. ఐ హేట్ మై నేమ్, ఐ హేట్ దిస్ లైఫ్. నాట్ ఈవెన్ ఆ ఫేస్ కూడా నేను అద్దంలో చూసుకునేదాన్ని కాదు. ఐ హేట్, వద్దు నా ఎందుకు ఇంకా ఫేస్ అయిపోయింది లైఫ్ అని అలా ఉండేదాన్ని. అంత డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐ వాంట్ టు స్లీప్, నాకు నిద్ర రావాలి అనేసి ఇలాగ ట్యాబ్లెట్స్ అడుగుతున్నాను. వాళ్ళు వచ్చి వద్దు కొంచెం కూల్ అవ్వనివ్వండి అని కొంచెం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంకేం ప్రాబ్లం లేదు బాడీలో, ఓన్లీ సైకాలజికల్ ఫీలింగ్ ఆవిడ ఎక్కువ డిప్రెషన్లో ఉన్నారని చెప్తున్నారు. అలా ఒక 2 days అయ్యింది. 3rd day కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 Jan 28th. నేను చెప్పే 2012 ఫెబ్లో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఇలా వెళ్ళింది, ఇలా సోన్స్ ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది, అది వేరే వాళ్ళ షార్ట్ ఎలా తెలుస్తుంది? అది అలాగే అనుకుంటారు. ఇది మనకు తెలుసు, ఇది మన ఇండస్ట్రీకి తెలుసు. ఇండస్ట్రీకి ఏంటి, ఫ్రంట్లోనే మాత్రం అటు ఫేసు, వెనకాల అవుట్ ఆఫ్ ఫోకస్ షార్ట్స్, ఏదో సినిమాలో షార్ట్స్ అనేది తెలిసిపోతుంది. బట్ ఆడియన్స్ అలా అర్థం చేసుకోరు కదా. ఆడియన్స్ కి అదంతా రియల్ ఏమో, అది ఏంటి రెడ్ హ్యాండెడ్ గా వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా అక్కడ పట్టుకున్నారేమో, ఆ వెనకాల ఫోకస్ లో అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నది ఈవిడ అనుకుంటారా లేదా ఆడియన్స్. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి నాకు ఇంకా టాబ్లెట్ వద్దు ఏమో వద్దు నాకు అనేసి మొత్తం పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎవరు నమ్ముతారండి? నేను ఇంకా అలా కాదు, నేను ఇలాంటి మనిషిని అని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? అలా చూపించదంటున్నా మీడియాని, అది నేను ప్రే చేస్తున్నాను. నా గురించి అని కాదు, ఏ ఒక అమ్మాయి గురించి కూడా అలా చూపిస్తున్నప్పుడు వాళ్ళు అది నమ్ముతారండి జనాలు. ఎందుకంటే ఓకే సిచ్యువేషన్ చెప్పొద్దని చెప్పట్లేదు, ఏం జరిగిందో అది చెప్పండి. ఇలాంటి క్రియేట్ చేసి రౌండ్స్ వేసి చూపించినప్పుడు అది నమ్ముతారు, అది ఆడియన్స్కి అది ఎక్కువ రీచ్ అవుతుంది. దాని నెగిటివిటీని వదిలేసి పాజిటివిటీ చూపించండి అంటున్నాను. మ్యాక్సిమం ఎంత చూపిస్తే ఈ ఒక్కదాన్ని కాదు కదా, హోల్ ఫ్యామిలీ పడిపోయింది, అసలు ఒక్కసారిగా కూలి పడిపోయింది. దాన్ని తీసుకురావడానికి నాకు 5 years పట్టింది. నేను బయట రావడానికి ఒక 3 years. ఫ్యామిలీ ఇప్పుడు ఓకే హ్యాపీ, బట్ ఆ పెయిన్ అయితే నాకు పోదు ఇంకా కదా, అది అనుకుంటున్నా. ఓకే నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను కేసు, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా. లేకుంటే ఏమని చెప్తాం? ఇది నేను ఇప్పుడు ఈరోజు న్యాయం జరిగింది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. లేకుంటే అది కూడా నేను కోల్పోయినట్టే, నా లైఫ్ని అది కూడా కోల్పోయినట్టే. ద్రోహం జరిగింది అందరికీ తెలుసు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు బాధపడకు, మాకు తెలుసు నువ్వంటే ఏంటని, నువ్వు మళ్ళీ బయటికి రా, ఎవరో ఏదో మాట్లాడుతారో అనేసి నువ్వు ఇలా డిప్రెషన్లో ఉండకొని చాలామంది ఫోన్ చేశారు నాకు, వెల్ విషెస్ కానీ. ఈవెన్ మా ఫ్యామిలీ అయితే మొత్తం చిత్తూరులో ఉన్నాడు, మొత్తం వచ్చేసి నాకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను టీవీ కూడా చూడలేదు. వి వెంట్ ఆఫ్
అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి. తమిళనాడులో ఉండి 3-4 డేస్ ఉన్నాను, నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది. 4th డే ఇంటికి వచ్చాను. అప్పుడు మా సిస్టర్లు అంతా వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది ఫస్ట్ టైం. నాకు వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అదే ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్ అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. మై ఫాదర్ అయినా మదర్ అయినా కానీ మా మదర్ కానీ మా సిస్టర్స్ వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను లేను. వాళ్ళంతా సపోర్ట్ చేశారు. నేను సడన్గా ఊరికి జస్ట్ అలా డోర్ వేసుకున్నా కూడా టక్కని వచ్చి పక్కన కూర్చునేవాళ్ళు. దేర్ విత్ మీ, అలా ఉండి సపోర్ట్ చేశారు. మా పిల్లలంటే ఇంకా అల్టిమేట్ ఇంకా చెప్పలేను వాళ్ళ బాధలు, నేను ఏమంటారు. కానీ దానివల్ల నేను స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు నేనే కాదు నా పిల్లలు స్ట్రాంగ్ అయ్యారు. ఎంత ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి నేను రెడీ, నా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఆ ఏజ్లో నుంచి వాళ్ళు అది చూసేసి వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళకి ప్రాబ్లం తెలియదు, సంథింగ్ మదర్కి ఏదో ప్రాబ్లం ఉంది ఏంటి అని తెలియదు. బట్ వాళ్ళు వచ్చి నా చిన్నమ్మాయి అప్పుడు 2nd స్టాండర్డ్ 1st స్టాండర్డ్ మా పాప 2nd స్టాండర్డ్ వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇలా తడుతూ, మమ్మీ నువ్వు ఏడోకు, నీకేదో ప్రాబ్లం ఉందని తెలుసు, బట్ బయటకు వచ్చి నేనున్నాను, ఐఎమ్ దేర్ అని పిల్లలు అలా హక్ చేసుకుంటూ నన్ను అన్నీ వాళ్ళ కేరింగ్ని నేను అసలు నన్ను వాళ్ళనే ఫాదర్ మదర్ అనుకుంటాను. మా హస్బెండ్ అయితే అసలు ఫాదర్ ప్లేస్లో ఉండి నన్ను చూసుకున్నారు. ఆయన హస్బెండ్ కూడా కాదు అసలు. నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు దాకా మామూలుగా అనుకునేదాన్ని, కానీ ఇక్కడ ఇంత హైట్కి వెళ్ళిపోయారు ఆయన, ఎక్కడికో వెళ్ళిపోయారు మా వారు. అంత కేరింగ్గా చూసుకున్నారు కాబట్టి బయటకు వచ్చాను. ఇప్పుడు నో ప్రాబ్లం అండి. ప్లీజ్ ఈ ఎమోషనల్ ఫీలింగ్ మీరు టచ్ చేయకండి, ఐ కాంట్. ఓకే, ఇప్పుడు కేసు గెలిచిన తర్వాత మీడియా వచ్చిందా మీ దగ్గరికి? వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఓకే, ఆ రోజు మీరు చూపించారు కదా 2015, ఐ ఎక్స్పెక్టెడ్ ఓకే డెఫినెట్గా వాళ్ళకి. అది కూడా నేను అడిగాను, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని అంటే మీడియాకు వెళ్తుందంట, స్టేషన్ నుంచో లేదా పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారంట. ఇది కేసు గెలిచింది కూడా వాళ్ళకి పంపిస్తారు. ఎవరు వచ్చి నన్ను ఎవరు ఏం అడగలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ వస్తారు, ఎవరైనా వచ్చి అడుగుతారేమో మనం ఇప్పుడు మాట్లాడదాము అని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఎవరు రాలేదు. మళ్ళీ నేను అడిగాను కదా, నేను అవకాశాలే అడగలేదు. ఇంకా నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను మీకు అనేసి నేను ఎలా వెళ్ళి మాట్లాడతాను, నాకు ఐ డోంట్ వాంట్, నాకు అందుకే నేను వెళ్ళలేదు.